ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క జీవం కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా భద్రపరిచారు, కాపాడారు. మీ కృపను మాకు చూయించారు నాయన. అయా, ఈ ఉదయకాలాన్నే చూడలేని వారు, గతించిపోయిన వారు అనేకులు ఉన్నారు నాయన. అయినప్పటికీ మీ ప్రేమ చొప్పున, మీ కృప చొప్పున అర్హత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు, మరొక నూతనమైన దినంలోనికి ప్రవేశాన్ని దయచేసినందుకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, ఈ రోజంతటిని మీకే సమర్పిస్తున్నాం నాయన. అయ్యా, ఈ రోజున మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. మీకు ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా మేమెవరము కూడా ఈరోజు జీవించకుండా మీ సహాయము దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం ద్వారా సెలవిస్తున్నారు నాయన. అవునయ్యా, ఈ లోక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, పరిణామాలు ఏవైనప్పటికీ, అయా మా దగ్గర తండ్రి శక్తి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ, అయా మీరు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు అని, ఏది ఏమైనా మీ కృప మమ్మల్ని విడిచిపోదు అని తండ్రి సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ రోజున తండ్రి ఈ లోక ప్రేమలు, స్నేహములు, ఆకర్షణలు అయా పరిస్థితులను బట్టి మారుతూ ఉండొచ్చు, కానీ మీరు మారని దేవుడు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ రోజున మీ కృపను బట్టి మేము జీవించే సహాయము దయచేయండి తండ్రి. ఈ ఉదయకాలాన్ని ఈ ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఏ కార్యాలైతే ఈరోజు చేయాలి అనుకుంటున్నారో ఆ కార్యాలను సఫలపరచండి, అభివృద్ధి పరచండి. వారు తండ్రి ఉన్నతంగా ఉండుటకు మీరే తోడై ఉండండి తండ్రి. అయా, చేస్తున్న పనులను కూడా దీవించమని అడుగుతున్నాము. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, ఏ కార్యములలో ఈరోజు వారు ముందుకు సాగబోతూ ఉన్నారో వాటన్నిటిలో మీ యొక్క నిండైన దీవెనలను కుమ్మరించండి ప్రభువా, ఆశీర్వదించండి. తలగానే గాని తోకగా ఉండరనే మీ వాగ్దానము చేత వారిని ఈ రోజున నింపండి ప్రభువా. అదే విధంగా తండ్రి, ఈ రోజున మా ప్రయాణాలను కూడా దీవించమని అడుగుతున్నాము. వెళుతున్న మార్గాలలోనూ వస్తున్న మార్గాలలోనూ మీ దేవదూతల కంచె కాపుదల దయచేయండి ప్రభువా. ఎవరికి ఏ ప్రమాదాలు, అపాయాలు జరగకుండా మీరే బిడ్డలను రక్షించండి తండ్రి. క్షేమంగా వారి వారి ప్రాంతాలకు చేర్చమని అడుగుతున్నాం నాయన. అదే విధంగా నూతనమైన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు తండ్రి. ఆ కార్యాలను దీవించండి ప్రభువా. ఆగిపోయున్న పనులు కూడా మరల పునరుద్ధరించబడుటకు కృప దయచేయండి తండ్రి. అదే విధముగా ప్రార్థన చేస్తున్నాము. హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన. వారి రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నీ కూడా మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొనమని, వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం. ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు నాయన. మీ దీవెనలతో వారిని నింపండి. జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి ప్రభువా. అయా, ఈ రోజున గృహములలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారిని ఏ దుష్టుడు కూడా తాకకుండా బిడ్డలకు మీ రక్షణ దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మాకెవ్వరికి ఏ లేమి, ఏ కొదువ ఏది లేకుండా సమృద్ధి కలిగి ఉండే కృప దయచేయండి. మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. ఆర్థికముగా బలపరచండి తండ్రి. నాయన, మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము పడిపోయే వారిగా, తొట్టిల్లిపోయే వారిగా లేకుండా వాక్య జ్ఞానము కలిగి ఉండే వారిగా మమ్మల్ని ఈరోజు నిలవబెట్టుకోనండి తండ్రి. అయా, ఎవరితోనూ ఎటువంటి విభేదములు, మనస్పర్ధలు, గొడవలు ఏవి కలిగి లేకుండా ప్రశాంతముగాను, సమాధానముగాను జీవించేలాగున మాకు సహాయము దయచేయండి ప్రభువా. మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి తండ్రి. ప్రాముఖ్యముగా ఈ లోక సంబంధమైన ఆకర్షణల్లో, అపవాది ఉచ్చుల్లో
ఎటువంటి మోసాల్లో బిడ్డలు పడిపోకుండాను మీరే బిడ్డలకు తోడై ఉండి నడిపించి సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నాయనా. మేము ఈ రోజున మా వంతుగా కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.